ఇశ్రాయేలీయులను మొత్తం 52 మంది రాజులు పరిపాలించాడు. 52 52 మంది రాజులు ఇశ్రాయేలీయుల దేశాన్ని పరిపాలించారు. మొదటి రాజు సౌలు గారు. సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా నియమితుడయ్యాడు. సొలొమోను వరకు కూడా ఒకే రాజ్యంగా ఉన్నది ఈ ఇశ్రాయేలు రాజ్యం. మొత్తం అందరూ కూడా ఒకే రాజ్యం, యునైటెడ్ కింగ్డమ్ అంటారు. సో ఒకే రాజు మొత్తం ఈ ముగ్గురు రాజులు ఈ యునైటెడ్ కింగ్డమ్ ని పరిపాలించారు. సౌలు గారు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. వీరు ముగ్గురు కూడా ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ ని పరిపాలించారు. తర్వాత సొలొమోను కొడుకైనటువంటి రెహబోము రాజుగా అయిన సమయంలో ఈ రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. 10 గోత్రాలేమో ఇశ్రాయేలు దేశంగా విడిపోయాయి. 2 గోత్రాలేమో యూదా రాజ్యంగా ఏర్పడ్డాయి. ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం, నార్థన్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ అని ఇలా డివైడ్ చేస్తారు. ఒక రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి, మరొక రాజ్యంలో 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము కలిసి యూదా రాజ్యంగా విడిపోయాయి. సో ఇది విడిపోవడానికి ముందు యునైటెడ్ కింగ్డమ్ ని 3 రాజులు పరిపాలించారు. సో ఇశ్రాయేలు రాజ్యాన్ని అనగా విడిపోయిన 10 మంది ట్రైబ్స్ ఉన్నారు కదా, 10 గోత్రాలు, వారిని 23 మంది రాజులు పరిపాలించారు. యూదా రాజ్యాన్ని అనగా 2 గోత్రాలు ఉన్నాయి కదా, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాలు ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని 26 మంది పరిపాలించారు. 26 రాజులు పరిపాలించారు. సో యూదా రాజుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము కలిపి యూదా రాజ్యంగా ఏర్పడ్డారు కదా, ఈ గోత్రంలో మంచి మంచి రాజులు మనకు కనిపిస్తారు. కానీ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ కూడా చెడ్డవారు. దేవుని దృష్టిలో పాపం చేసి, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసి, ఇష్టం లేని జీవితాన్ని జీవించిన వారు మొత్తం అందరూ కూడా. ఈ యొక్క రాజులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన సమయం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. తర్వాత తక్కువ సమయం పరిపాలించిన వ్యక్తి 7 రోజులు. 7 రోజులు ఒక రాజు కూడా ఉన్నాడు. తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో కూడా పరిపాలించిన ఒక రాజు ఉంటాడు. అండ్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించిన రాజు మనష్షే రాజు. ఇంకా ఎక్కువ, దాదాపు 50-52 సంవత్సరాలను కూడా పరిపాలించాడు. సో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు మనష్షే. తక్కువ రోజులు పరిపాలన అనగా 7 రోజులు మాత్రమే రాజుగా ఒక వ్యక్తి ఉన్నాడు. సో రాజుల పరిపాలన సమయంలో ప్యారలల్ గా మనకి ప్రవక్తలు కూడా కనిపిస్తారు. రాజులు పరిపాలిస్తుండగా దేవుని ప్రవక్తలు ఉండేవారు. ఈ ప్రవక్తలు వచ్చి రాజులకి దేవుడు చెప్పిన మాట చెప్తూ ఉండేవారు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా రాజులు కానీ ప్రజలు కానీ జీవిస్తున్నట్లయితే వీరి చేత దేవుడు వారికి వార్నింగ్ ఇప్పించేవాడు. కొంతమంది రాజులు ఆ ప్రవక్తల మాటలు విని తమ జీవితాలు మార్చుకున్నారు. కొంతమంది అయితే ఆ ప్రవక్తల మీద తిరగబడి వారిని కొట్టించి, వారిని హింసించి, కొంతమంది అయితే చంపించారు కూడా. ఎందుకంటే దేవుని యొక్క మాటకు వారు విధేయత చూపించలేని రాజులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. సో ప్రక్క రాజ్యాల వారు ఈ యొక్క సమయంలో వీరి మీదకి దండెత్తి రావడం, తర్వాత వీరు పాపం చేయడం వలన వీరు చెర పట్టుకుని వెళ్ళిపోవడం, ఇలాంటివి జరిగింది. యూదా రాజ్యమైనా ఇశ్రాయేలు రాజ్యమైనా సరే, ఎప్పుడైతే దేవుని ప్రజలు పాపం చేశారో, లేదంటే వారిని పరిపాలించే రాజు పాపం చేశాడో, వెంటనే దేవుడు శత్రువులను పంపించేవాడు. వారు వచ్చి వీరిని ఓడించి వీరిని చెర పట్టుకుని పోయేవారు. ఇశ్రాయేలు రాజ్యం ఎక్కడితో ముగించబడుతుందంటే, అనగా 10 గోత్రాలు ఉన్న ఇశ్రాయేలు రాజ్యం ఎప్పుడు ఎండ్ అయిందంటే, సమరయ పట్టణం పట్టుబడడంతో ఎండ్ అయిపోయింది. సమరయ పట్టణం సీజ్ చేయబడింది. వేరే రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాన్ని తమ అండర్లోనికి తీసుకున్నాడు. అంతటితో ఇశ్రాయేలు రాజ్యం ముగించబడింది. యూదా రాజ్యం ఎప్పుడుతో ముగించబడిందంటే, యెరూషలేము పట్టబడడంతో ముగించబడింది. యెరూషలేము మీదకి వారు దండెత్తి మరలా కట్టిన మందిరాన్ని కాల్చేసి అక్కడితో ముగించేసి, సో అంతటితో ఈ యొక్క రాజుల చరిత్ర ముగించబడుతూ ఉంటుంది. సో ఇది ఎన్ని సంవత్సరాల చరిత్ర మనకు తెలియదు. నేను ట్రై చేశాను కానీ కరెక్ట్ డేటా నాకు దొరకలేదు కాబట్టి చెప్పట్లేదు. సో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 52 మంది రాజులు పరిపాలించారు. తర్వాత వేరే రాజ్యాలు వీరిని చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు వారి క్రింద ఉన్న రాజులను వీరికి రాజులుగా నియమించి పరిపాలించడం జరిగింది. కాబట్టి చాలా సంవత్సరాల చరిత్ర ఈ యొక్క రాజుల చరిత్ర. ఇది రాజుల కోసం చిన్న ఇంట్రడక్షన్. సమూయేలు, రాజులు, తర్వాత దినవృత్తాంతములు, ఈ 3 గ్రంథాల్లో కూడా మనకు వీరి కోసం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క సమయంలో మనము రాజుల కోసం మొదలయ్యేది సమూయేలు గ్రంథంలో నుంచి మొదలవుతుంది. సమూయేలు గ్రంథం కోసం చిన్న వివరణ మనము తీసుకుందాం. సమూయేలు గ్రంథాన్ని మొదటి సమూయేలు, 2వ సమూయేలు అని మనకు 2 బుక్స్ గా ఇవ్వబడ్డాయి.
సో చాలా మంది అనుకోవచ్చు సమూయేలు గ్రంథాన్ని సమూయేలు గారు రాశారు అని, కానీ సమూయేలు గారు రాయలేదు. ఎవరు రాశారో తెలియదు, చరిత్రకారులకు కూడా సరైన క్లారిటీ లేదు, అభిప్రాయము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. బట్ శామ్యూయల్ రాయలేదు సమూయేలు గ్రంథాన్ని. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం అనుకుంటా, అక్కడికి వచ్చేటప్పటికి సమూయేలు గారు చనిపోతారు. ఒకవేళ సమూయేలు గారు రాసినట్లయితే తర్వాత జరిగిన విషయాలను ఆయన రాయలేడు, 25వ అధ్యాయంలోనే ఆయన మరణించాడు. కానీ మరి సమూయేలు గ్రంథానికి ఆయన పేరు ఎందుకు పెట్టారంటే, ఈ మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, రెండు గ్రంథాల్లో కూడా కీ పర్సన్ సమూయేలు గారు. అంతా ఆయన కోసమే చెప్పబడింది కాబట్టి ఆయన కోసం పెట్టారు. చాలా వరకు కొంతమంది చరిత్ర రాస్తారు, నవలలు రాస్తారు, రాసిన రైటర్ పేరు ఉండదు, కానీ అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరో వారి పేరు ఉంటుంది. సో సమూయేలు గ్రంథం కూడా అంతే, ఆయన మెయిన్ కీ క్యారెక్టర్ కాబట్టి ఆయన పేరు ఈ గ్రంథానికి పెట్టారు. సో సమూయేలు గ్రంథము ఎక్కడితో మొదలవుతుందంటే, న్యాయాధిపతులు లేని సమయంలో మొదలవుతుంది. సమూయేలును కూడా దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. సంసోను తర్వాత న్యాయాధిపతిగా ఉన్నది సమూయేలు గారు. సమూయేలు తర్వాత తన కొడుకులు కూడా న్యాయాధిపతులుగా ఉన్నారు. అండ్ సమూయేలు 2 ప్రొఫెషన్స్ చేశాడు, 2 వృత్తుల్లో పనిచేశాడు. ఒకటి న్యాయాధిపతిగా పనిచేశాడు, రెండవది ప్రవక్తగా పనిచేశాడు. మొట్టమొదటి అఫీషియల్ ప్రాఫెట్ సమూయేలు. సో ఈ 2 వృత్తుల్లో కూడా ఆయన ఉన్నాడు. సో ఆ యొక్క ముందు న్యాయాధిపతుల గ్రంథములో మనకు ఎలా ఎండ్ అవుతుందంటే, మనం ఆలోచించాం, ఆ రోజుల్లో వారికి అధిపతి లేడు, ప్రజలు తమ ఇష్టం వచ్చినట్టు జీవించారు. అంటే ఎవడి దృష్టికి ఏది మంచిదో అలా జీవించారు, వాడికి రైట్ అనుకుంటే అలా జీవించారు. ఎందుకంటే అధిపతి లేరు, అధికారులు లేరు, దేవుడు అంటే భయం లేదు, ఎవరు కూడా పైన రాజు లేరు, కాబట్టి వారి ఇష్టం వచ్చినట్టు జీవించేవారు. అదే సమయంలో హన్నా, ఎల్కానా అనేటువంటి ఈ దంపతుల కోసం మనకు మాట్లాడుతూ ఉంటాడు. వారికి పిల్లలు లేని సమయంలో ఈ యొక్క హన్నా దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి దేవుడు తనకు కుమారుని అనుగ్రహిస్తాడు. నీవు నాకు కుమారుని అనుగ్రహించినట్లయితే నేను నీకు సమర్పించేస్తాను, నాజీరు చేస్తాను, నీ కొరకు ప్రత్యేకించబడతాడు, నీ కోసమే జీవిస్తాడు అని చెప్పి డెడికేట్ చేసుకుంటారు బాబు పుట్టకుండానే. హన్నా ప్రార్థన ఆలకించి దేవుడు బాబును అనుగ్రహించాడు. తర్వాత సమూయేలు పాలు విడిచిన తర్వాత తీసుకువచ్చి అప్పటికి ఈ యొక్క ప్రీస్ట్గా ఉన్నటువంటి ఏలీ దగ్గరికి తీసుకువచ్చి మందిరంలో విడిచిపెట్టేస్తారు. ఏలీ 2 కుమారులతో కలిసి సమూయేలు గారు పెరుగుతారు. ఏలీకి 2 కొడుకులు ఉన్నారు, హోఫ్ని, ఫినెహాసు. వారిద్దరితో కలిసి ఈ యొక్క సమూయేలు గారు పెరిగారు. తర్వాత కొద్ది రోజులకు సమూయేలు ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లతోటి. ఈ యొక్క సమయంలోనే సమూయేలు ముసలివాడైనప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గారి దగ్గరికి వస్తారు. సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారు. ఈరోజు మనం దానికోసం ఆలోచిద్దాం, రాజుల కోసం పరిచయం మాట. అంటే ఇశ్రాయేలీలకు అసలు రాజు అవసరమా, ఎందుకు దేవుడు రాజును నియమించుకున్నాడు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. సో సమూయేలు గారు క్షమించండి, ఏలీ ముసలివాడైపోతాడు. ఏలీ ముసలివాడైపోయిన తర్వాత ఫిలిస్తీన్లు వచ్చి వీరి మీద దండెత్తుతారు. దండెత్తినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి యుద్ధాన్ని చేస్తారు. యుద్ధాన్ని చేసినప్పుడు వీరు ఓడిపోతారు. మొట్టమొదట ఓడిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరికీ ఒక ఆలోచన వస్తుంది, షిలోహులో దేవుని యొక్క మందసం ఉంది కదా, ఆ మందసాన్ని మనం మధ్యన ఉంచుకుందాం, మనకు కూడా ఉన్నట్లయితే దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనం యుద్ధం చేయొచ్చు, మనం విజయాన్ని సాధిస్తామని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి మందసాన్ని రప్పించుకొని వారి మధ్య పెట్టుకుని యుద్ధానికి వెళ్తారు. ఈ మందసం తీసుకొచ్చిన తర్వాత వీరు చాలా గోల చేసి అల్లరి చేస్తే ఫిలిస్తీన్లు భయపడతారు. ఏం జరిగిందంటే మందసం వచ్చిందంట అనగానే వెంటనే భయపడిపోతారు ఫిలిస్తీన్లు. అవునా, దేవుడు వారి మధ్యకు వచ్చాడు, అయితే మనం తట్టుకోలేం, మనం ఓడిపోతాం, మన వల్ల కాదు అని చెప్పి భయపడతారు. అయినా సరే ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్తారు వారు ఇశ్రాయేలీలు. కానీ ఇశ్రాయేలీలు మరుసటి రోజు కూడా ఓడిపోతారు, చాలా మంది చనిపోతారు. వెంటనే ఈ యొక్క ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. మందసం పట్టుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఏలీ 2 కొడుకులు కూడా చనిపోతారు. ఎందుకంటే వారు అక్రమంగా అన్యాయంగా జీవిస్తూ ఉంటారు. బలి అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు మాకు మొట్టమొదటి ఇచ్చేయాలని చెప్పి వాదించేవారు. దేవునికి అర్పించాలి కదా అంటే లేదు మాకు ఫస్ట్ మంచి లెగ్ పీసులు లేదంటే బాగా ఉన్న స్కిన్ ఇవన్నీ కావాలని చెప్పి గొడవ పెట్టుకుని తినేసేవారు. అక్కడ అదే ఉంటుంది బైబిల్లో. సో ఈ విధంగా వారు దారుణంగా జీవించారు. కాబట్టి ఆ యుద్ధంలో మందసం పట్టుబడింది. ఈ యొక్క హోఫ్ని, ఫినెహాసులు కూడా చచ్చిపోయారు. ఒకడు తప్పించుకుని వచ్చి ఏలీకి విషయాలు చెప్తాడు. ఈ 2 కొడుకులు చచ్చిపోయారు, మందసం కూడా పట్టబడింది అని చెప్పగానే ఏలీ కూర్చున్న ఆ యొక్క సింహాసనం మీద నుంచి వెనక్కి పడి మెడ విరిగి చచ్చిపోతారు. ఎందుకంటే బాగా
పెద్ద పర్సనాలిటీ కాబట్టి అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత హోఫ్ని ఫినెహాస్ అతని కోడలు, ఏలి యొక్క కోడలు కూడా ఒక కొడుకును కంటది. అప్పుడే అతనికి ఈకాబోదు అని పేరు పెడుతుంది. ప్రభావము ఇశ్రాయేలు నుంచి పోయాను కాబట్టి నాకు పుట్టిన కొడుకుకు ఈకాబోదు అని పేరు పెడతాను అని చెప్పి పేరు పెట్టి ఆమె కూడా చచ్చిపోతుంది. ఈ విధంగా ఏలి వారి యొక్క కుటుంబం అంతమైపోతుంది. ఇప్పుడు సమూయేలు ఆ యొక్క స్థానానికి వచ్చాడు. సమూయేలు గారు ప్రవక్త అయ్యాడు. సమూయేలు ప్రవక్త అయిన తర్వాత మొత్తం అందరికీ కూడా తన కోసం పరిచయం అవుతుంది. ఇశ్రాయేల్ అందరికీ కూడా తెలుసుకుంటారు. సమూయేలుకు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. సమూయేలు న్యాయం తీర్చేవాడు. ప్రతి రోజు కూడా అందరికీ కూడా అందరి ప్రజలు కూడా సమూయేలు దగ్గరికి వచ్చి ప్రతి యొక్క అవసరతలు కూడా చెప్పుకునేవారు. ఇలాగ న్యాయాధిపతిగా జీవించాడు. తర్వాత తన కొడుకుల్ని కూడా న్యాయాధిపతిగా పెట్టాడు. వారు కూడా న్యాయాధిపతులుగా ఉన్న సమయంలో సమూయేలు పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులందరూ కూడా కలిసి సమూయేలు దగ్గరికి వస్తారు. ప్రజలంతా కలిసి సమూయేలు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారు. సో ఈరోజు దాన్ని మనం ధ్యానిద్దాం. 1 Samuel chapter 8 verse 1 to 9. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనము ధ్యానిద్దాం. పాత నిబంధన గ్రంథంలో 228వ పేజీ తెలుగు బైబిల్లో. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవక్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పారు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల్లో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు సమూయేలు ముసలివాడు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలంతా కూడా వచ్చి ఈ మాట చెప్పారు. దీనికి ముందు యుద్ధం జరిగింది. ఏలి కొడుకులు ఏలి వీరంతా చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకున్నారు కదా, వారి మధ్యన పెట్టుకెళ్ళి దాగోను గుడిలో పెట్టుకుంటారు. దాగోను గుడిలో పెట్టుకున్న తర్వాత ఉదయాన్నే లేచి దాగోను దేవతకి బలి అర్పించడానికి వారి ప్రవక్తలు లోపలికి వెళ్తే దాగోను విగ్రహం ఏమో ఈ యొక్క మందసం ముందు పడిపోయి ఉంటారు. వెంటనే దాన్ని నిలబెడతారు. మరలా మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి చూసేటప్పటికి దాని కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి, కింద పడిపోయి. వెంటనే భయపడిపోతారు ఫిలిస్తీన్లంతా. ఎందుకంటే దేవుని మందసం అక్కడ ఉంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గుడిలోనికి ఒక్కడు కూడా వెళ్ళలేదంట. సో భయపడి ఎవరు వెళ్ళరు. తర్వాత మందసాన్ని వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతారు, ఎక్రోన్కి అనుకుంటా. అక్కడ ఉంటే అక్కడ ప్రజలందరికీ కూడా తెగులు వస్తారు, గడ్డలు పుట్టేస్తాడు దేవుడు. వారిని అలాగే శపించడంతో వారు అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు కూడా తెగులు చేత చాలా మంది బాధపడతారు. ఈ యొక్క సమయంలో అక్కడి ప్రజలు వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్తే ఆ వేరే ప్రాంత ప్రజలు వీరిని రానివ్వరు. ఎందుకంటే అప్పటికే న్యూస్ వెళ్ళిపోయింది, మందసం ఎక్కడ ఉంటే అక్కడ అందరూ నాశనం అయిపోతున్నారు, దేవుడు శపిస్తున్నాడు అని చెప్పి భయపడి ఎవరు తీసుకురారు. అప్పుడు శకునము చూసేవారిని తీసుకుని వచ్చి ప్లాన్ చేసి ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీయుల దేవునికి ఫిలిస్తీయులు భయపడి అతనికి శాంతి పరచడానికి మనం బంగారంతో గడ్డలు తర్వాత పంది కొక్కులు తయారు చేసి అందులో పెట్టి క్రొత్తగా ఒక ఎడ్ల బండిని తయారు చేసి క్రొత్తగా కాడిని మొయ్యినటువంటి ఎద్దులను దానికి కట్టి వదిలేద్దాం. ఇశ్రాయేలు దేశానికి బోర్డర్లో ఆ మెయిన్ హైవేలో ఒకవేళ వెళ్ళిపోతే అది దేవుడు మన మీద రప్పించిన శిక్ష అని నమ్ముదాం, వెళ్ళకపోతే మన అదృష్టం వల్లనే మనకి వచ్చినాయి అని చెప్పి నమ్ముదామని అనుకుంటారు. సో అలాగే తయారు చేసి దాన్ని వదిలేసిన తర్వాత అది ఇశ్రాయేలు బోర్డర్కి వచ్చేస్తుంది. అవి ఆ యొక్క ఎద్దులు వాటిని తీసుకుని వచ్చేస్తాయి.
ఆ యొక్క ప్రాంతంలో పొలంలో పనిచేసుకుంటున్న వారు ఏం చేస్తారంటే దాన్ని చూసి వెంటనే సంతోషించి ఆ యొక్క కాడి ఎడ్లని విప్పి వాటిని అక్కడే బలి అర్పించి యెహోవా మందసం వచ్చినందుకు ఆనందిస్తారు. అక్కడ ఉన్న ప్రజలు ఆ మందసాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే దాదాపు 70 నుంచి 80 వేల మంది ప్రజలు చచ్చిపోతారు. దేవుడు వారిని మొత్తి చంపేశాడు. సో వారు చనిపోయిన తర్వాత వారు మరలా ఇశ్రాయేలుకు వర్తమానం పంపుతారు. ఇదిగో మందసం వచ్చింది, ఇక్కడ మాకు చాలా మంది మేము ఓపెన్ చేయడం వల్ల చచ్చిపోయామని చెప్పిన వెంటనే వారు వచ్చి మరలా మందసాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ విధంగా మరలా దేవుని యొక్క మందసం తిరిగి ఈ యొక్క ప్రాంతానికి షిలోహుకు వచ్చేస్తారు. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క విషయాలు జరిగాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు వచ్చి సమూయేలును అడగడంతో సమూయేలుకు ఈ మాట నచ్చలేదు. ఇశ్రాయేలీయులకు రాజు కావాలి అనే మాట ఆయనకు నచ్చలేదు. కాబట్టి సమూయేలు వారికి ఏమీ సమాధానం చెప్పలేదు, కానీ దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, వారు నిన్నేమీ రిజెక్ట్ చేయలేదు కానీ నన్నే రిజెక్ట్ చేశాడు, నన్ను వారి రాజుగా వారు అంగీకరించట్లేదు, పర్లేదు సరే నేను ఒక వ్యక్తిని రేపు పంపిస్తాను నీ దగ్గరికి, అతను రాజుగా అభిషేకించి అని చెప్తాడు. సో తర్వాత మరుసటి రోజు సౌలు తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వస్తాడు, సమూయేలుని కలుస్తాడు. ఇప్పుడు సమూయేలు గారు ఆ సౌలును అభిషేకిస్తాడు రాజు. సౌలు రాజుగా అభిషేకించిన తర్వాత అయిపోయింది. సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత తాను దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించడు, తన జీవితం సరిగా ముగించబడదు. వెంటనే సమూయేలు బాధపడతాడు, దేవుడు కూడా బాధపడతాడు. తర్వాత దావీదును రాజుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా సమూయేలు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. సో ఈ రోజున మనము చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఇశ్రాయేలీయులు వెళ్ళి సమూయేలును మాకు రాజు కావాలి అని వారు కోరుకోవడం జరిగింది. సో దానికోసం మనం ఆలోచిద్దాం, ఇశ్రాయేలీయులకు అసలు రాజు అవసరమా అనేది మనము ఆలోచిద్దాం. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వచ్చి నువ్వు నా మీద అధికారం చెలాయించడం ఏంటి, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నాకు వయసు వచ్చింది, నాకు ఫ్రీడమ్ ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని చెప్తే పేరెంట్స్కి ఎలా ఉంటుంది? నచ్చదు, తట్టుకోలేరు. బయట కూడా ప్రజలు అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఎవరైనా పెద్దవారు ఏదైనా మంచి మాటలు చెప్పినా నువ్వు మంచిగా ఉండరా, నువ్వు అలా పాడైపోవద్దు, లేదంటే ఇలాంటి చెడు తిరుగులు తిరగొద్దు అని చెప్తే నువ్వెవడో మాకు చెప్పడానికి అనేటువంటి స్థితిలో ఉన్నారు ప్రజలు నేటి రోజులు. ఇశ్రాయేలీయులు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నారు, దేవుణ్ణి ఎదిరిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? దేవుడి యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలీయులకు ఆల్రెడీ రాజును నియమించేశాడు దేవుడు రాజును ఇవ్వాలని ఆయనకు ఆల్రెడీ కోరిక ఉంది. ఎందుకంటే మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని రాస్తున్న సమయంలో ఆయన ద్వారా ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. ఆయన మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో ఒక రాజు అనే వ్యక్తి వస్తాడు అనే విషయం అక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలో రాజు ఉన్నాడు. కానీ దేవుని యొక్క మాట ప్రకారం ఇశ్రాయేలీయులు జీవిస్తే ఒక మనిషి వారికి రాజుగా ఉండే అవసరం లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వారికి అద్భుతాలు చేసి విడిపించాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చాలా అద్భుతాలు చేసి వారిని నడిపించాడు, ఏ లోటు కూడా రాలేదు. తర్వాత వేరే వేరే దేశ ప్రజలతో యుద్ధాలు చేసినప్పుడు ఆయనే తోడుగుండి యుద్ధం చేశాడు. చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఫిజికల్గా పెద్ద కష్టపడాల్సిన పని లేకుండానే యుద్ధాలు జరిగిపోయాయి. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసాడు, వారిలో వారిని చంపేసుకునేవారు, లేదంటే ఇలా చాలా అద్భుతాలు జరిగినాయి. చాలా ఈజీగా పెద్ద పెద్ద యుద్ధాలు గెలిచేశారు. ఇన్ని అద్భుతాలు చేసి వారిని నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించలేడా? జీవితాంతం నడిపించలేడా? నడిపించగలడు. కానీ ఇశ్రాయేలీయులకు మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి అని అడిగారు. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు చూసారా, అలాంటిది మాట. అంటే ఇంట్లో మంచి కర్రీ చేసి తినరా అని పెడితే నచ్చదు అంటాడంట. కానీ పక్క ఇంట్లో వండిన కూర పుల్లగా ఉన్నా సరే అబ్బా ఎంత టేస్టీగా ఉంది అని చెప్తాడంట మనిషి. సో అదే దాన్ని ఇశ్రాయేలీయులు ఫాలో అవుతున్నారు. మనకి లేని దానికోసం పక్కవాడి దగ్గర ఉన్నది చూసి అది మాకు కావాలి. మనిషి దగ్గర అంట ఏదైనా కొనుక్కున్నప్పుడు, పట్టు చీర కొనుక్కున్నప్పుడు ఆనందం ఉండదంట. అది కట్టుకున్నప్పుడు అబ్బా ఎంత బాగుందో, ఎక్కడ కొన్నారు అని అడిగితే పొంగిపోతారంట. బంగారం కొనుక్కున్నప్పుడు ఆనందం ఉండదంట. అది చూసి అబ్బా చాలా బాగుంది అని అన్నప్పుడు ఆనందపడిపోతారంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి సేమ్ అలాగే ఉంది. ఆ పక్కవాడికి రాజు ఉన్నాడు, మాకు కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళని చూస్తున్నాం కదా,
అబ్బా ఎంత బాగున్నాడు ఆ రాజు, ఆ యొక్క యుద్ధం చేస్తూ ఆ రథాల మీద వెళ్తుంటే జనాలు వెనకాల పరిగెడుతుంటే మాకు అలాంటి పరిస్థితి కావాలి. ఎలాగా? సకల జనుల మర్యాద చొప్పున, ఇంకొక విధంగా చెప్పాలంటే లోక మర్యాద చొప్పున. వీరెవరు? దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. కానీ వీరికి కావాల్సింది ఏమిటంటే లోకంలో ఎలా జరుగుతుందో మాకు కూడా అలా కావాలి. లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని చెప్పి ఇప్పుడు వారు దేవుని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అన్నమాట. సో ఈ యొక్క మాటలలో మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే మొదటిది, వారు దేవునిని తృణీకరించారు, దేవుని విసర్జించారు. తెలుగులో ఆ మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది, విసర్జించడం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు వినడానికి. విసర్జించడం అనే పదానికి అర్థం చెప్పాలంటే మన శరీరంలో నుంచి వేస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. విసర్జించడం అనే దానికి అర్థం అది. అంటే అంత పనికిరాని విధంగా దాన్ని తీసి పాడేయడం. ఇప్పుడు దేవుణ్ణి ఇశ్రాయేలీయుల ప్రజలు అదే చేశారు, తృణీకరించారు. మొదటి 9 వచనాల్లో నుంచి ఆ విషయాలు మనకు కనిపిస్తాయి సమూయేలు దగ్గరికి వచ్చి. కానీ ఇశ్రాయేలీయులు ఆ మాట చెప్పడానికి ఒక కారణం ఉంది. సమూయేలు యొక్క కొడుకుల తప్పు కూడా ఉంది. సమూయేలు ఫెయిల్ అయ్యాడు ఏలీలాగే. ఏలీ మంచి ప్రవక్త, తన కొడుకులేమో దుర్మార్గులు. సమూయేలు మంచి ప్రవక్త, మంచి న్యాయాధిపతి, తన కొడుకులు మాత్రం దుర్మార్గులు అయిపోయారు. ఏం చేశారు? లంచం తీసుకుని న్యాయాన్ని తిప్పేశారంట. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లాగే డబ్బులు తీసుకుని న్యాయం వైపునేమో అన్యాయం చేసేయడం, ఇలాగ మార్చి ఇష్టం వచ్చినట్టు జీవించారు. ఇది ఇశ్రాయేలీయులకు నచ్చలేదు, వారి దాన్ని భరించలేకపోయారు. సమూయేలు యొక్క ఫాల్ట్ కూడా అందులో మనకు కనిపిస్తుంది, వారి కొడుకులు సరిగ్గా లేకపోవడం వల్ల. సరే, ఏదేమైనా సరే సమూయేలుకు నచ్చలేదు. వెంటనే ఆయన దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, వారు నిన్ను విసర్జించలేదు కానీ నన్నే వారు రాజుగా ఒప్పుకోలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా కంటికి కనిపించే ఒక మనిషి మాకు రాజుగా కావాలి. అదే పాత నిబంధనలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే సీనాయి కొండ దగ్గర సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మోషే దేవునితో మాట్లాడడానికి పైకి వెళ్ళిపోయి 40 రోజులు అయిపోయినా రాకపోతే అంతవరకు ఎన్నో అద్భుతాలు చేసి కూడా నడిచిన ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి, బాబు మీ తమ్ముడు పైకి వెళ్ళాడు కొండ మీదకి, ఉన్నాడో పోయాడో మాకు తెలియదు, ఈ రోజున మా ముందు నడవడానికి మాకు ఎవడో లేడు, ఇక్కడ లేడు. ఆ దేవుడు అన్నారు, ఆయన ఎక్కడ ఉంటాడో కనిపించిన మా కంటికి రాడు, ఆయన పైనుంచి ఏదో సౌండ్లు చేస్తాడు, మమ్మల్ని బయట పెడతాడు, మాకేం అర్థం కావట్లేదు, కాబట్టి మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. అహరోన్ని ఫోర్స్ చేశాడు, మాకు ఒక విగ్రహం కావాలి, మాకు ఒక దేవుడు కావాలి, మా కంటి ముందు మాకు నిలబడాలి, వాడు మమ్మల్ని నడిపించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక విగ్రహాన్ని, దూడ బొమ్మను తయారు చేయించుకుని ఆ దూడ బొమ్మను దేవుడిగా వారు పూజించారు. ఇతనే నిన్ను ఐగుప్తు దేశం నుంచి తీసుకువచ్చాడు, ఇతనే మీ రాజు, ఇతనే నీ దేవుడు, ఇతనే మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి డ్యాన్సులు వేసి బలులు అర్పించి పండుగ చేసుకున్నారు. సేమ్ అదే పరిస్థితి మరలా ఇక్కడ వారిలో ఉన్నటువంటి లక్షణం కనిపిస్తుంది. దేవుడు పైన ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనకు కావలసినవన్నీ కూడా దయచేస్తూ ఉన్నాడు, మనకు కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించగలడు అనే అనుభవాలు వారిలో చాలా ఉన్నాయి. కానీ ఈ యొక్క సమయంలో మాకు ఆ అనుభవాలన్నీ కూడా ఏం అవసరం లేదు, ఆయన ఎప్పుడో ఏ చేసాడో మాకు అనవసరం, కానీ ఇప్పుడు మాకు రాజు కావాలి. మరలా ఏం చెప్తారు వారు? మా ముందుండి మాకు న్యాయం తీరుస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు, మా కోసం యుద్ధం చేస్తాడు. ఇప్పుడు దాకా యుద్ధం చేసింది ఎవరు? దేవుడు యుద్ధం చేశాడు, దేవుడు వారిని నడిపించాడు, దేవుడు న్యాయాన్ని తీర్చాడు, వారికి ఏ లోటు లేకుండా చేస్తే ఈ రోజున లోకం ఎటువైపు వెళ్ళిపోతుందో మేము కూడా అటువైపే వెళ్ళిపోతాం, మాకు లోక మర్యాద చొప్పున కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమూయేలుతో చెప్పిన మాట, వారు నన్ను తృణీకరించారు, కానీ వారు చెప్పిన మాట చొప్పున వారికి రాజును అనుగ్రహిద్దాం, రాజును అభిషేకిద్దాం, కానీ రాజు వచ్చిన తర్వాత వారికి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి వివరించు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు సమూయేలు వచ్చి వారికి ప్రార్థన చేసిన తర్వాత ప్రజలందరినీ పిలిచి, ఒరే బాబు, మీరంతా కూడా రాజుని అడిగారు కదా, నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు ఒప్పుకున్నాడు, కానీ రాజు వస్తే ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి. రాజు గుర్రమే తిరుగుతూ ఉంటాడు, రథమే తిరుగుతూ ఉంటాడు, మీ రోడ్డు మీద మీ పిల్లలు వెళ్ళిపోతుంటే మీ యొక్క మగ పిల్లలందరినీ కూడా ఆర్మీలో వేసేస్తాడు. కొంతమందిని ఏమో రథం నడపడానికి పెట్టుకుంటాడు, కొంతమందిని ఏమో ఆయుధాలు మోయడానికి పెట్టుకుంటాడు, కొంతమందిని ఏమో బానిసలు చేసేస్తాడు,
మీ యొక్క అందమైన అమ్మాయిలు బయట తిరుగుతుంటే నచ్చితే తీసుకుని వెళ్ళిపోతాడు, ఉంపుడు గత్తులుగా ఉంచుకుంటాడు, లేదంటే ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడు, లేదంటే ఇంట్లో వంట వండడానికి పెట్టుకుంటాడు, ఇలాంటి పనులు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మీరు పండించుకున్న పంటల్లో 20% ఒక 20% అందులోంచి ఇమ్మని అడుగుతాడు. లేదంటే మీ భూములు నచ్చినాయి అనుకోండి, అది తీసేసుకుని వాడికి నచ్చిన వాడికి ఇచ్చుకుంటాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని బానిసలను చేస్తాడు. రాజు కావాలంటున్నారు కదా, రాజు వస్తే ఇది మీకు జరుగుతుంది అని చెప్పాడు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు తెలుసా? అయినా సరే మాకు రాజు కావాలి, మేము బానిసలమైనా అవుతాం, మాకు నష్టం జరిగినా పర్లేదు, కానీ మాకు రాజు కావాలి, వాడే మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తాడు, అతనే మాకు న్యాయాన్ని తీరుస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, అతను మా కోసం యుద్ధం చేస్తాడని చెప్పి ప్రజలు ఒప్పుకోరు. ఇది ఇశ్రాయేలీల పరిస్థితి. ఇశ్రాయేలీలకు రాజును ఇవ్వాలని దేవుని ప్రణాళికలో ఉంది, కానీ దేవుని ప్రణాళిక వచ్చేంత వరకు ఎదురు చూడలేదు వారు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మాకు ఇంకొక రాజు కావాలి, రాజును అడగడంలో తప్పులేదు, కానీ అందులో ఉన్న అసలైన అర్థం ఏమిటంటే దేవుణ్ణి తృణీకరించేశారు, దేవుణ్ణి రాజుగా అంగీకరించలేదు. ఇన్ని సంవత్సరాలు వారిని ప్రత్యేకించుకుని, వారిని ఏర్పరచుకుని, వారి కోసం ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వ్యక్తిని ఈ రోజున నువ్వెవడవో నాకు తెలియదు, నువ్వు నాకు అవసరం లేదు, మాకు ఎవరు కావాలో తెలుసా, ఒక మనిషి రాజుగా కావాలి, అతనే మా ముందుండి మమ్మల్ని నడిపిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు. ఇందులో నుంచి మనకు పాఠం ఏమిటి అంటే మన పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు నీ రాజుగా ఉన్నాడా? ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుణ్ణి రాజుగా అంగీకరించలేదు, దేవుణ్ణి రాజుగా ఒప్పుకోలేదు, ఆయనను విసర్జించారు. ఎలా వెళ్ళిపోయారంటే లోక మర్యాద చొప్పున మాకు కావాలి, అంటే లోకం ఎటువైపు వెళ్ళిపోతుందో మేము కూడా అటువైపే వెళ్ళిపోతాము అని చెప్తున్నాడు. మరి విశ్వాసులమైన మన జీవితంలో యేసయ్య కోరుకునేది ఏమిటో తెలుసా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రోవర్బ్స్ చాప్టర్ 3 verse 6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. యేసుక్రీస్తును నమ్ముకున్న విశ్వాసులమైన మన జీవితంలో యేసయ్య రాజుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మన ప్రవర్తన అంతటిలో, నీ జీవించే జీవన విధానంలో, నీ మాటల్లో, నీ లైఫ్లో, నీ హోల్ లైఫ్లో నీకు సుపీరియర్గా ఉండాల్సిన వ్యక్తి యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే మనకు అధికారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలు సరళం చేస్తాడు. అంటే నువ్వు నీ యొక్క నడవడిక, నీ యొక్క మార్గములు చాలా ఈజీగా ఉంటాయి, నీకు కష్టాలు రావు, నష్టాలు రావు, చాలా ఈజీగా నీ యొక్క లైఫ్ సాగిపోతుంది. మన పైన అధికారిగా ఉండాల్సిన వ్యక్తి యేసుక్రీస్తు. సో అదే మన అంశం ఈరోజు. ఈజ్ క్రైస్ట్ యువర్ కింగ్? యేసయ్య మన రాజుగా ఉన్నాడా అనేది మన అంశం. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుణ్ణి రాజుగా అంగీకరించలేదు, తృణీకరించేశారు. మాకు ఆయన వద్దు, మాకు లోక మర్యాద చొప్పున మేము వెళ్ళిపోతాం. మరి మన జీవితంలో ఎవరు రాజుగా ఉన్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు రాజును కోరుకుని పాపం చేశారు. మన జీవితంలో మనమే ఎవరిని రాజుగా నియమించుకుంటున్నాం? లోకమా, సాతానా, లేదంటే మనకున్న వ్యసనాలా? మనం దేనికైతే బానిసలైపోయామో ఆ బానిసత్వాన్ని మనకు రాజుగా పెట్టేసుకున్నామా? ఈ లోకంలో చాలా మంది, చాలా మనుషులు ఒక్కొక్క దానికి బానిస అయిపోతారు. ఆ బానిసత్వమే వారికి రాజుగా ఉంటుంది. తాగుడుకు బానిస అయ్యే వ్యక్తిని ఆ యొక్క మందే రాజు వాడికి. ఆ మందు ఎలా నడిపిస్తే అలాగే నడుస్తాడు. స్మోకింగ్కి బానిస అయిన వ్యక్తి అదే నడిపిస్తుంది, అదే వాడికి రాజు. లేదంటే వేరే పాపానికి బానిస అయిన వ్యక్తికి అదే వాడిని నడిపిస్తుంది. సో ఈ లోకంలో సాతానుడు వారికి రాజుగా ఉండి వారికి ఉన్న బానిసత్వం చేత వారిని నడిపిస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసులమైన మన జీవితంలో మనకు అధికారిగా ఉండాల్సిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. అదే యేసయ్య మన నుంచి కోరుకుంటున్నాడు. సో మన జీవితంలో ఎవరు రాజుగా ఉన్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలైతే దేవుణ్ణి తృణీకరించి మాకు రాజు కావాలి అని చెప్పి వారు సమూయేలుతో మొర్ర పెట్టుకున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటుంది? బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు, బానిసలైపోతారు. మీకు సంతోషం ఉండదు, మీకు ఆనందం ఉండదు. మీ ఇంట్లో అన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతాడు, మీ ప్రాపర్టీస్ తీసుకుని వెళ్ళిపోతాడు. అయినా సరే మాకు రాజు కావాలి. మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవేళ యేసయ్య మన జీవితంలో రాజుగా లేకపోతే, నాకు లోక మర్యాద చెప్పునే వెళ్ళిపోతాను, లోకములో ఎలా జరుగుతుందో నేను అలాగే జీవిస్తాను అని అనుకుంటే గనక మనము దానికి బానిస అయిపోతాం. యేసయ్య ఉపమానాలు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్తాడు.
ఎవడో కూడా ఇద్దరి యజమానులకు దాసుడిగా ఉండలేడు. అయితే ఒక్కడి కిందనే మాత్రమే వాడు పని చేయగలడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము లోకాన్ని దాసులుగా ఉండలేము, యేసయ్యకు కూడా దాసులుగా ఉండలేము, ఇద్దరికి. అయితే దేవునికైనా దాసులుగా ఉండాలి, లేదంటే లోకానికైనా దాసులుగా ఉండాలి. నేటి రోజుల్లో క్రైస్తవ్యంలో ఎలా జరుగుతుంది? ఎంతమంది లోకాన్ని ఫాలో అయిపోతున్నారు. అరే, ఈ లోకంలో జీవిస్తున్నాం కదండి, లోక మర్యాద చొప్పున జరిగిపోవాలి, సకల జనుల మర్యాద చొప్పున అన్నీ జరిగిపోవాలి. ఎక్కడ కనిపిస్తాయండి? ఇవన్నీ శుభకార్యాల్లో కనిపిస్తాయి. అంతా కూడా మా బంధువులు ఉన్నారు, వారికి మేము ఈ పని చేయకపోతే వారికి నచ్చదండి, వారు రారు. లేదంటే మమ్మల్ని మా ఊర్లో వాళ్ళు చాలా చులకనగా చూస్తారు ఈ పని చేయకపోతే. లోక మర్యాదలు చొప్పున దేవుణ్ణి నమ్ముకుంటారు, పేరుకి క్రైస్తవులు, ఇంటి బయట క్రిస్టియన్ నేమ్ ఏదో ఒకటి ఉంటుంది, కానీ లోపల జరిగేవంటే అంతా కూడా అన్యుల పనులే, అన్యాచారమే, ఇంకా పాత పద్ధతులే, ఈ యొక్క లోకం యొక్క సంస్కృతి సంప్రదాయాలు అని చెప్పి వాటి కోసం ప్రాణాన్ని అర్పించేసుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తును నమ్ముకున్న మన జీవితం పూర్తిగా మారిపోవాలి, ఇది యేసు ప్రభు చెప్పేది. కానీ నేటి క్రైస్తవుల జీవితంలో చాలా వరకు కూడా కొంతవరకే మార్పు. లోపల బ్లడ్ అలా ఉండిపోతుంది, కులం పిచ్చి, ధనం పిచ్చి, స్టేటస్ పిచ్చి, ఇలాగా వీటిని వదులుకోలేరు. క్రైస్తవులైన తర్వాత కూడా మాకు ఇదే కులం కావాలి, క్రైస్తవులైన తర్వాత కూడా ఈ యొక్క పాత ఆచారాలు సంప్రదాయాలే పాటిస్తూ ఉంటాం, లోక మర్యాదలు మేము పాటిస్తూ ఉంటాం. నీకు రాజు ఎవడగా ఉన్నాడు? ఇప్పుడు నీకు యేసుక్రీస్తు రాజుగా ఉంటే నీకు ఆయనకు ఇష్టమైన రీతిలో నీవు జీవిస్తావు. యేసుక్రీస్తు నీకు రాజుగా లేనట్లయితే గనక నీవు ఎవరికైతే బానిసమైపోయావో ఆ లోక మర్యాద చొప్పునే నడుస్తూ ఉంటావు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావా, అయితే తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఇదే పాపం చేశారు. సమూయేలు మాటి మాటికి వారికి గుర్తు చేశాడు, ఇదిగో మీరు కోరుకున్న రాజు వీడే సౌలు అని చెప్పి చూపించాడు చాలాసార్లు. మీరు ఆ గ్రంథాన్ని చదవండి. మీరు రాజు కావాలని కోరుకుని పాపం చేశారు అని 2-3 సార్లు అతను చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజలను పిలిపించిన తర్వాత ఒక రోజు తన ఫేర్వెల్ పార్టీ లాంటిది మాట, అందరినీ కూర్చోబెట్టాడు. ఇదిగో ఇన్ని సంవత్సరాలు మీ మధ్య నేను జీవించాను, నా కొడుకులు తప్పు చేశారు, కానీ నా పరిపాలనలో నేను మీకు అధిపతిగా ఉన్న రోజులంతటిలో కూడా మీది ఏదైనా నేను తీసుకున్నానా, మీకు అన్యాయం చేశానా అని చెప్పి వారందరి ముందు మాట్లాడతాడు. వాళ్ళేమి నువ్వు మాకు అన్యాయం చేయలేదు, నువ్వు మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు, నీ వల్ల మేమేమీ బాధపడలేదని చెప్తారు. ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్న సమయంలో మరలా సమూయేలుకి బాధ ఎక్కువైపోయి, మీరు రాజు కావాలని కోరుకున్నారు, ఆ రాజు ఇతనే సౌలు, కానీ మీరు రాజు కావాలని కోరుకుని పాపం చేశారు అని చెప్పి చాలా బాధపడతాడు. ఎందుకంటే దేవుణ్ణి తృణీకరించారు. ఆ బాధతో సమూయేలు ఒక సూచన కూడా చేయమని ప్రార్థన చేస్తాడు. ఏంటంటే ఉరుములు వడగళ్ళు పడాలని దేవునికి ప్రార్థన చేస్తాడు. వెంటనే పెద్ద పెద్ద ఉరుములు వడగళ్ళు పడితే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా భయపడి వెంటనే సమూయేలు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, సమూయేలు మేము తప్పు చేశాం, మేము రాజు కావాలని అడిగి పాపం చేశాం, దయచేసి మా కోసం ప్రార్థన చేయవా, దేవుడు మమ్మల్ని నాశనం చేయకుండా కాపాడమని ప్రార్థన చేయవా అని అడుగుతారు. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒక మాట చెప్తారు. ఏంటో తెలుసా? 12వ అధ్యాయంలో ఆ మాట కనిపిస్తుంది. ఏముంటుందంటే, నీ దేవుణ్ణి మా కోసం ప్రార్థన చేయవా అని అడుగుతారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే అక్కడ కూడా వారు దేవుణ్ణి తమ దేవుడిగా వారు అంగీకరించలేకపోతున్నారు. వారంతా అదే దేవుణ్ణి సేవించారు. ఈ రోజున సమూయేలు దగ్గరకు వచ్చి నీ దేవుణ్ణి మా కోసం ప్రార్థన చేయవా అని అడుగుతారు. అడిగిన తర్వాత ఇప్పుడు సమూయేలు ఈ మాట చెప్తాడు. 12వ అధ్యాయము 23-24 వచనాలు, చాప్టర్ 12 verse 23 and 24. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును కాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు, కానీ పూర్తిగా రిపెంట్ అవ్వలేదు. ఎందుకంటే నీ దేవుణ్ణి వేడుకో మా కోసం. మరి వీరికి ఏమవుతాడో ఈ దేవుడు. ఇప్పుడు సమూయేలు వారితో ఈ మాట చెప్తున్నాడు, మీకోసం ప్రార్థన చేయకూడదన్నది నాకు, ఎందుకంటే మీరు పాపం చేశారు, మీరు ఇప్పటికీ కూడా మీరు మారలేదు. కానీ మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను,
కానీ అంతకంటే ఒక శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధిస్తాను. శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధిస్తాను. ఇశ్రాయేలీలు ముందు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు కదా, దేవుణ్ణి రాజుగా అంగీకరించలేదు కదా. అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే, నీవు దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసిగా జీవిస్తూ కూడా దేవుడు నీకు అధికారిగా లేకుండా నీకు లోక మర్యాదల చొప్పున జీవించేస్తూ ఉంటే గనక సమూయేలు మనకు ఒక చక్కని శ్రేష్టమైన మార్గాన్ని చెప్తున్నాడు. ఏమిటో వినండి. 3 విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఒకటి, రిమెంబర్ గాడ్. దేవుని యొక్క గొప్ప కార్యాలను, లేదంటే దేవుణ్ణి గుర్తు తెచ్చుకో. ఏమి గుర్తు తెచ్చుకోవాలి? ఐగుప్తు దేశంలో చేసిన గొప్ప అద్భుతాలు, మేలులు, కార్యాలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న లెసన్స్. ఐగుప్తు దేశంలో ఫరోని భయపెట్టాడు కదా దేవుడు, తెగుళ్ళు రప్పించాడు, మిమ్మల్ని విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాడు, ఏ కొదువు లేకుండా, ఎలాంటి నష్టం కూడా లేకుండా అనేక యుద్ధాలు మీకోసం చేశాడు కదా, అవి గుర్తు తెచ్చుకోండి. ఎన్నిసార్లు శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించాడు, ఎన్నిసార్లు మీకు విజయాన్ని అందించాడు, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి అని వారికి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, యేసు క్రీస్తు నీకు రాజుగా లేని స్థితిలో నీవు ఉంటే గనక నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని మేలు ఇంతవరకు చేశాడో ఒకసారి గుర్తు తెచ్చుకో. దేవుణ్ణి మర్చిపోవద్దు. సాధారణంగా మనిషిలో ఉన్న లక్షణం, మేలు చేసిన వారిని మర్చిపోతాడు, కీడు చేసిన వాళ్ళని గుర్తుంచుకుంటాడు. వాడిని నా గుండెల్లో దాచుకుంటానండి అని చెప్పి ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు, ఎవరి మీద నాకు కోపం ఉంటే కదా. కానీ మంచి చేసినవాడు మరుసటి రోజే మర్చిపోతాడు. నువ్వెవడరా అంటారు. కానీ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్, మనము యేసుక్రీస్తు మనకు రాజుగా లేని స్థితిలో మనం ఉంటే దేవుణ్ణి యొక్క గొప్ప కార్యాలు గుర్తించుకో. ప్రతిరోజు కూడా ఒక అద్భుతమే మన జీవితం. మనకు శ్వాస ఉందంటే అది దేవుని యొక్క కృప. ఇంకా జీవించి ఉన్నామంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి. అది ఆయన రక్షణ మనకిచ్చాడు, అనేక అద్భుతాలు మన జీవితంలో చేశాడు. ఎన్ని మేలులు ఆయన ద్వారా పొందుకున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. రెండవ విషయం ఏమిటో తెలుసా? ఫియర్ గాడ్. దేవునికి భయపడండి. రిమెంబర్ గాడ్. రెండవది ఫియర్ గాడ్. దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క శక్తి ఎలాంటిదో ఇశ్రాయేలు ప్రజలు కల్లారా చూశారు. సీనాయి కొండ మీదకి ఆయన దిగితేనే ఆ శబ్దానికి భయపడిపోయి చెవులు మూసుకుని పారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అంత భయం దేవుడు అంటే. కానీ అలాంటి దేవుడిని నువ్వు మాకొద్దు అని చెప్పేశారు. అంటే ఒకసారి భయపడతారు, తర్వాత మరలా భయపడరు. మాట విని జనం ఇశ్రాయేలీయులు. దేవుడు చాలాసార్లు చెప్తూ ఉంటాడు వారికి. సో దేవుడు మనకిచ్చే మరొక ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే దేవునికి భయపడాలి. భయముతో కూడిన భక్తి కావాలి విశ్వాసులమైన మనకు. ఏదో వాక్యం విన్నప్పుడు బాగా ఏదో కొంచెం ఇన్స్పైర్ అయిపోయి, సరే సార్ నేను అలా జీవిస్తాను, సరేనండి నేను ఈ విధంగా జీవిస్తానని తీర్మానం తీసుకుని చర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరలా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఇది భయంతో కూడిన భక్తి కాదు. దేవుడంటే భక్తి ఉండాలి, ఆ భక్తికి భయము కూడా తోడై ఉండాలి. అప్పుడే మనం ఎక్కడున్నా సరే సరైన విధానంలో జీవించగలుగుతాం. విశ్వాసులమైన మనము నేర్చుకోవాల్సిన పాఠము, దేవునికి భయపడాలి. నీ భక్తి భయముతో కూడినదా, లేదంటే పేరుకు భక్తి చేస్తున్నావా? పేరుకి భక్తి చేసే క్రైస్తవులు కూడా ఉన్నారు, పేరుకి క్రిస్టియన్ అంతే, కానీ అందులో భక్తి ఏముండదు. అంత లోక మర్యాద చొప్పున జరిగిపోతూ ఉంటారు. అప్పుడు లోకం కూడా నీలో కలిసిపోతావు, నీవు కూడా లోకంలో కలిసిపోతావు, నీళ్ళలాగా జారిపోతావు. అలాగ సంసోన్ ఎలాగైతే వెళ్ళిపోయాడో అలా. బట్ మన భక్తి భయంతో కూడినదై ఉండాలి. దేవునికి భయపడాలి. నీ సేవకుడికి భయపడకపోయినా పర్లేదు, నీ తోటి సహోదరులకు సహోదరులకు భయపడకపోయినా పర్లేదు, కానీ దేవునికి భయపడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని శిక్షిస్తాడు, ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడు. ఒక రోజున మనం ఆయన ముందు నిలబడాలి. ఆయన తీర్పులో మనం ఆయనకు సమాధానం చెప్పగలగాలి. ఇది మనకు గుర్తుండాలి. ఎంతమంది భయపడుతున్నారు? నేటి రోజుల్లో దేవునికి భయపడేవారే చాలా తక్కువ మంది. ఆయన మన కంటికి కనిపించడు కాబట్టి ఆయన మనల్ని ఏమీ చేయడు, కృపాకాలం కదా, దేవుడు క్షమించేస్తాడు అనేటువంటి స్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఒకనొక రోజున భయపడేవారు, మరుసటి రోజు భయం లేదు, ఆయన ఎవడో మాకు తెలియదు అనేసి జీవించారు. అలాంటి స్థితిలో ఉంటే కనుక అలా జీవించొద్దు. భయపడు దేవునికి. మూడవ ఇన్స్ట్రక్షన్, సర్వ్ గాడ్. ఆయనను సేవించండి. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో అవి గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఆయనకు భయపడండి. భయపడి భయముతో కూడిన భక్తి చేయండి. ఇప్పుడు మూడవది ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి సేవించండి. ఎలా సేవించాలి అంటే, సేవించడం అంటే ఆరాధించడం, ఆయనను పూజించడం, ఆయనకు బలి అర్పించుకోవడం, ఇలాంటివి. సో ఎలా సేవించాలి? నిష్కపటంగా.
కపటం అనేది ఉండకూడదు. కపటం అంటే ఏమిటంటే దేవుడు ఒక దాన్ని పోల్చి చూపించాడు. కపటం లేని దానికి పావురాన్ని. పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండండి. పావురంలో కపటం ఉండదు. అంటే అది ఎలా జీవిస్తుందో దాని నేచర్కి తగ్గట్టుగానే జీవిస్తుంది. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అంటే పావురాల గుంపు హాయిగా అవి ఒక గుంపుగా కూడి వాటికి మేత వేస్తే హాయిగా అక్కడికి వచ్చి తింటాయి కదా. స్ట్రైట్గా ఇలా ముక్కుతోటి స్ట్రైట్గా కూర్చుకుని తింటాయంట పావురాలు. ఈ గుంపుని చూస్తుందంట ఒక కాకి దూరం నుంచి. పావురాలు ఏమో తెల్లగా ఉన్నాయి, ఇదేమో నల్లగా ఉంటుంది. దీనికి ఆశ కలిగింది, వాటి గుంపులో ఎలాగైనా చేరిపోవాలి. అబ్బా వాటి కలర్ ఎంత బాగుంది, వాటి యొక్క తినే విధానం ఎంత బాగుందని చెప్పి ఆశపడి వెళ్ళిపోయి ఒక బకెట్లో తెల్ల పెయింట్ ఉంటే అందులోకి దూకేసి ఆ పెయింట్ వేసుకుని వచ్చేసింది. వచ్చేసి హాయిగా అక్కడ కూర్చొని తింటుందంట. ఆహారం వేశారు. పావురాలన్నీ ఇలా స్ట్రైట్గా తింటున్నాయి. కాకేమో ఇలా సైడ్కి పెడుతుంది, ముక్కు స్ట్రైట్గా పెట్టదు. ఇలా సైడ్కి పెట్టుకుని తింటుంటే పావురాలు గమనిస్తున్నాయి, ఇదేంటి ఇది సైడ్కి తింటుందని. మొత్తం నేను నటించేస్తున్నాను కాసేపు. ఈ లోపల సడన్గా వర్షం వచ్చిందంట. వర్షం వచ్చేటప్పటికి ఈ తెల్ల రంగు పోయి అసలు రంగు బయటపడి నష్టపోయింది. వాటితో దెబ్బలు తిన్నది, పారిపోయింది. సో కపటంగా ప్రవర్తించడం అంటే బయట లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోలాగా జీవించడం. దాని నేచర్ కాకి, కానీ పావురంలాగా జీవిద్దామని ఆశపడింది, జీవించలేకపోయింది. కపటం మన తోటి సహోదరుల మీద, సహోదరుల మీద, లేదంటే ఎవరి మీదనైనా సరే వారికి ఇది అవసరమా, వారు ఇలా ఉండాలా, లేదంటే వారు ఇలా ఎందుకు, ఇలాంటి లేనిపోని విషయాలు చెప్పుకుంటూ పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ చాలా సంతోషం మీరు కారు కొన్నారు, వెనక్కి వెళ్ళి ఇప్పుడు అవసరమైనకి కారు ఇలాగా, లేదంటే ఏదో ఓకే సాధారణంగా వస్తూ ఉంటాయి మనుషులకి. కపటం అంటే అయ్యే అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరోలాగా జీవించడం. ఇంకోటి ఏంటంటే పూర్ణ హృదయముతో సేవించాలంట. అనగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన మనసులో ఇంకేది ఉండకూడదు, పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కపటం లేకుండా దేవుణ్ణి సేవించాలి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడం అంటే మనకు మనముగా దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరో బ్రదర్ ఫోర్స్ చేస్తే చర్చికి రావడం, లేదంటే ఎవరో మన తోటి వారు ఫోర్స్ చేస్తే చర్చికి రావడం, లేదంటే పాస్టర్ చూస్తున్నాడు లైవ్లోనే ఎంతమంది చూస్తున్నారో చూడకపోతే మళ్ళీ తిట్టుకుంటాడు అని లైవ్ చూడడం, ఇలాగా అంటే ఎవరికో కోసము వచ్చి దానివల్ల ఉపయోగం లేదు. అది నేను సరదాగా చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. కానీ ఏ విషయంలోనైనా నువ్వు ప్రార్థన చేయాలని నీకు కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్ అని 10 మంది నిన్ను ఫోర్స్ చేసి ప్రార్థన చేస్తే దానివల్ల ఉపయోగం లేదు నీ నుంచి. సో నువ్వు దేవుని కోసం ఏది చేసినా సరే, సార్ నేను ఈ పని చేస్తానని చెప్పి నువ్వు ముందుకు వచ్చి చేయాలన్నమాట పూర్ణ హృదయంతో. నీకు ఇష్టము లేకుండా ఏ పని చేసినా దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు సమూయేలు గారు ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను బోధిస్తాను. ఏంటో తెలుసా, మీరు దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా, అద్భుతాలన్నీ గుర్తు తెచ్చుకోండి. ఎందుకో తెలుసా, ఆ అన్ని కార్యాలు మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే అప్పుడు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మిమ్మల్ని నడిపిస్తాడు, ఈ రాజు ఉన్నా లేకపోయినా. రెండవది, దేవునికి భయపడండి. దేవునికి భయపడితే మీరు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీకు నష్టం జరగదు. మీరు దేవునికి భయంతో జీవిస్తారు కాబట్టి. మూడవది, ఆయనను నిష్కపటంగా పూర్ణ హృదయంతో సేవించండి. ఏదో నేను చెప్పానని సేవించొద్దు, మీ రాజు చెప్పాడని సేవించొద్దు, మీ పూర్ణ హృదయంతో దేవుని సేవించండి. ఇలాగా జీవిస్తే మీరు సంతోషంగా ఉంటారు. ఒకవేళ మీరు కానీ మీ రాజు కానీ పాపం చేస్తే ఖచ్చితంగా మీరు శాపగ్రస్తులు అవుతారు అని సమూయేలు గారు ఇశ్రాయేలుకు ఇక్కడ ఒక పాఠాన్ని నేర్పించడం మనకు కనిపిస్తారు. సో మన జీవితంలో ఎవరు రాజుగా ఉన్నారు అనేది మనం ఆలోచించుకుందాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తృణీకరించేశారు. మాకు దేవుడు రాజుగా వద్దు, మాకు సౌలు కావాలి, ఎవరో ఒకడు ఏంటంటే సాధారణ మనిషి, ఒక మనిషి మాకు కళ్ళ ముందు కనిపించాలి, మేము అతనికి బానిసలం అయిపోయినా మాకు పర్లేదు. కానీ మన పరిస్థితి ఎలా ఉన్నది, వారి యొక్క జీవితంలో నుంచి మనము పాఠాన్ని నేర్చుకోవాలి. వారు దేవుని రిజెక్ట్ చేశారు, మరి మనము దేవుని రిజెక్ట్ చేశామా? లేదు పాస్టర్ గారు, నా జీవితంలో నాకు రాజు యేసుక్రీస్తే, ఆయన అధికారానికి నేను ఒప్పుకున్నాను, నేను ఆయన క్రిందనే, ఆయన అధికారానికి క్రిందనే నేను జీవిస్తున్నాను అంటే చాలా సంతోషం.
ఒకవేళ దేవుడు నీకు రాజుగా లేకపోతే, యేసయ్య అధికారానికి నీవు ఒప్పుకోకపోతే, లోక మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున నువ్వు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మార్చుకో. చక్కని శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుణ్ణి గుర్తు తెచ్చుకో, ఆయనను సేవించు, భక్తితో భయముతో ఆయనను సేవించు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుంటూ దేవునికి మన జీవితాలు అర్పించడానికి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మన జీవితాల్లో యేసయ్య రాజుగా లేకపోతే ప్రార్థన చేయి. ఈరోజే, యేసయ్య నేను రాజుగా అంగీకరించలేదు, నిన్ను విడిచిపెట్టేశాను, నేను లోక మర్యాద చొప్పున వెళ్ళిపోయాను, లోకంలో కలిసిపోతున్నాను, నేను రాజుగా తృణీకరించేసాను అనేటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని బోధించాడు. రిమెంబర్ గాడ్, ఫియర్ గాడ్, సర్వ్ గాడ్. దేవుని గుర్తు తెచ్చుకో, ఆయనకు భయపడు, ఆయనను సేవించు. ఖచ్చితంగా దేవుడు మనల్ని మరలా తిరిగి పునరుద్ధరింపజేస్తాడు, తిరిగి నిలబెడతాడు. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, దేవా, నేను రాజుగా నేను తృణీకరించేశాను, దయచేసి నన్ను క్షమించు, నా పాపాన్ని నేను తెలుసుకున్నాను, నన్ను మరలా బలపరచు, తిరిగి పునరుద్ధరించు. లోకం ఇటుపోతే అలాగిపోతున్నాను, లోక మర్యాదలు చొప్పున నేను నడుచుకుంటున్నాను, ఆ స్థితి తప్పని తెలుసుకున్నాను, నేను మరలా తిరిగి నిన్ను రాజుగా అంగీకరించాలనుకుంటున్నాను. ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య, నీవు నా జీవితంలోనికి రా అని నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీకు రాజుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనను ఆహ్వానిస్తావా? ఇప్పుడైనా ప్రార్థన చేయాలి. అయితే కృపగల దేవా, దయగల తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి. ఇశ్రాయేలీయుల ప్రజలు నిన్ను రాజుగా విసర్జించారు, నిన్ను తృణీకరించారు, నీవు మాకొద్దు అని చెప్పి నిన్ను విడిచిపెట్టేశారు తండ్రి. నేటి రోజుల్లో మేము కూడా అలాగున్నామేమో, నిన్ను రాజుగా మేము అంగీకరించలేని స్థితిలో ఉన్నామేమో, దయచేసి క్షమించండి తండ్రి. ఈ వాక్యం విన్నవారిలో ఎంతమంది అలాంటి స్థితిలో ఉన్నారో దేవా, మీరు ఎరిగి ఉన్నారు. ఒకవేళ నిన్ను రాజుగా వారు తృణీకరించేసి ఉంటే దయచేసి వారిని క్షమించండి. మరలా తమ జీవితంలోనికి వారు మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా వారిని క్షమించమని, ఈ శ్రేష్టమైన చక్కని మార్గంలో మేమంతా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను రాజుగా మా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాము. మీరే మా జీవితానికి అధికారిగా ఉండి మీరే మా జీవితాన్ని నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మేము చేసిన అపరాధములు, తప్పులు, పాపాలు క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు రాజుగా ఉండండి తండ్రి. మీరు మాకు రాజుగా ఉంటే ఈ లోకంలో మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము ముందుకు కొనసాగలం తండ్రి. దేవా, మా జీవితంలో మీరు రాజుగా రండి, మా జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముచు తీర్మానం తీసుకున్న వారిని మీరే బలపరచమని, ఈ వాక్య ప్రకారం మేము జీవించే భాగ్యం దయచేయమని ఈ యొక్క ప్రార్థన సమర్పించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.